ప్రార్థన. మహాపరిశుద్ధుడు మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. గడిచిన మే నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమముగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, జూన్ నెల మీరు మాకు అనుగ్రహించి మొదటి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎంతో భయంకరమైన ఎండ తీవ్రత నుండి నాయన మీరు మమ్మను తప్పించి ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో ఉంచి చక్కటి చల్లదనాన్ని ఇచ్చావు ప్రభా. నాయన ఈ నెల మంచి వర్షాలను మీరు పంపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన ఆరాధన అంతటిని నీ యొక్క ఆత్మాధ్వర్యంలో నువ్వు జరిగించండి ప్రభా. పాటను ప్రారంభిస్తుండగా ప్రభా, ఆరాధన ప్రారంభం నుండి చివరి వరకు నీవే ఉండి మహిమ పొందమని వేడుకుంటున్నాం. నిద్రాశక్తులను అల్లరి శక్తులను మీరు బంధించండి. రావలసిన ప్రతి బిడను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకు రమ్మని వేడుకుంటున్నానయ్యా. ఎవరు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో వారి హృదయాల్లో నీవు కార్యములను చేయమని వేడుకుంటున్నానయ్యా. నాయన వారి హృదయాన్ని త్వరపెట్టి నీ సన్నిధికి నీవు తోడుకు రండి. అయ్యో దేవుడు గత నెలంతా కాపాడాడు. నేను ఈ నెల దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఈ వారం దేవుణ్ణి స్తుతించాలన్న ప్రేరేపణ అయ్యా ఒక్కొక్కరికి మీరు కలిగించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన పాటలు పాడే బిడ్డలను నీ ఆత్మతో నాయన నింపండి. వాయిద్యాలు వాయించే వారిని కూడా నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. నాయన రజా నీవు వారిని నాయన అరచేతిలో చెక్కుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. ముఖ్యంగా నాయన నీ దాసుని నిలవబెట్టి ప్రభా, మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని దయచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను మీరు మా కొరకు అనుగ్రహించండి. హెచ్చరికల ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. మంచి సాక్ష్యములు మేము వినగలుగుటకు సహాయం చేయండి. మా ముందున్న బలారాధనను కూడా దీవెనకరంగా జరిగించండి. దానికి యోగ్యులుగాను అర్హులుగా ప్రభువా మమ్మును నాయన సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఏవైతే మాలో దాగి ఉన్నదో, నీకు ఇష్టం లేని ఆలోచనలు మాలో ఏమున్నవో ప్రవ్వా, వాటిని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ప్రవ్వా నాయనా తండ్రి నీ కరికరమును పొందుకొని వారుగా మీరు మమ్మల్ని ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొనండి నాయన. ఆరాధన ముగించి ఎవరి గృహాలకు వారు చేరేంత వరకు వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నాయనా ఇది ఆరాధన అంతటిని నీ నామ మహిమార్థమై నీవే జరిగించి నీవు మహిమ తెచ్చుకోమని యేసు నామం పెరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న భిన్నమైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమునకు వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ,
ప్రేమ, లోకాలకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన అందరూ కలిసి పాడదాం. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ, ఏ స్థితికైనా చాలిన ప్రేమ, ఈ పరిస్థితిని మార్చగల ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకు సగిన ప్రేమ, నీ కొరకై మరణించిన ప్రేమ, చిరజీవము నీకు సగిన ఈ ప్రేమ. అందరూ పాడదాం. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, లోక జ్ఞానము మించిన ప్రేమ, లోక జ్ఞానము మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమే కలిగినా, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమే కలిగినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా,
కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం ఆధార రక్షణ పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం ఆధార రక్షణ పరిశుద్ధాత్మలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాకి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం వేడి, ఆత్మలో నా దేవుడు గుర్తించేదాన్ని అద్భుతమే. దేవాకి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం వేడి, ఆత్మలో నా దేవుడు గుర్తించేదాన్ని అద్భుతమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమునిచ్చెను, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయముపై జయమునిచ్చెను, ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పురాధ్వనితో పరిశుద్ధులాతో యేసుడనై ఉండే, ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలోన ప్రవేశించెను. పురాధ్వనితో పరిశుద్ధులాతో యేసుడనై ఉండే, ఒక్క క్షణంలోనే రూపాంతరం పొంది మహిమలోన ప్రవేశించెను. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అందరికీ వందనాలు. అందరాలకు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లోపలికి వచ్చేటప్పుడే మరి ప్రైజ్ ది లార్డ్ చెప్పి రావాల్సి మనసులో మీరు
ప్రైజులాడని కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి ఎంతమందికి అలవాటు ఉందో కానీ కోర్టులోకి వెళ్ళేటప్పుడు జడ్జికి ఇలాగ నమస్కారం పెడతారు. ఆ కోర్టు లాయరే కానివ్వండి, ముద్దాయే కానివ్వండి, ఎవరైనా సరే కోర్టులోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ అంటారు, వంగి నమస్కారం చేస్తారు. అది మర్యాద. అలాగే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి మన మధ్యలో ఉన్నాడు. ఆయన విశ్వాసముతో ఆయన పాదాల యొద్దకు వచ్చాము. ఆయన ఉన్నాడని ఆయనకు మనము ఏం చేయాలి? వంగి నమస్కారం పెట్టుకుని రావాలి. మనము దేవుని సత్యాన్ని ఎరిగిన వారం. ఎరగని వారే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాగని ఇలాగ ముద్దు పెట్టుకుంటారు. కనబడ్డ గుడి, మసీదు, చర్చి ఏది కనబడినా సరే వారి భక్తి నమస్కారం చెప్తారు ఆ గుడికి. అంటే ఆ దేవుడు చూస్తున్నాడో లేదో కానీ వారు మాత్రము ఏం చేస్తారంటే దానికి భక్తి చూపిస్తారనమాట. అది దేవుని యందు ఉండే భక్తి. అలాగే ఒకరికొకరు మనం కలుసుకున్నప్పుడు ప్రైజులాడు చెప్పుకోవాలి. ప్రైజులాడంటే నీవు నేను కలుసుకున్నందుకు దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు, దేవునికి మహిమ అని మనము చెప్పుకోవాలి. పరలోకానికి వెళ్తే అంతా ఇవే, ఇంకా వేరే మాటలు ఏమి ఉండవు. ఇంకా నువ్వు బాగున్నావా, తిన్నావా, మరి మంచి బట్టలు కట్టుకున్నావు, బాగున్నావు, నీ చీర ఎంత, నీ డ్రెస్ ఎంత అని అక్కడ అడిగేది ఏమి ఉండదు. దేవుణ్ణి స్తుతించడమే అక్కడ. మనము పరలోక వాసులు అని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. నిజంగా నిజంగా అది మన విశ్వాసం. మనం ఈ లోక సంబంధం కాదు, ఈ లోక సంబంధాలు కాదు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోక సంబంధులు. అక్కడ వెళ్ళటానికి మనం టికెట్ తీసుకున్నాం, ఆల్రెడీ మనం టికెట్ తీసుకున్నాం. మనం అక్కడ వారసులము, దేవుని వారసులము, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక. హల్లెలూయా. ఆ పాటలన్నీ వదిలేసాం. మనము పరలోక పౌరులం. ఏమండి? భారతదేశ పౌరులం అని మనం ఎలాగా చెప్పుకుంటామో గర్వంగా. ఏమండి? అందరూ భారతదేశ పౌరులమని లోకంలో అందరూ చెప్పుకుంటారు. ఓటు హక్కున్న వాళ్ళందరూ కూడా ఓటు వేస్తారు. కానీ మనము పరలోక పౌరులము. యేసయ్యకు మనము ఓటెయ్యాల, యేసయ్యను మనము ఆరాధించాల, యేసయ్యనే మనము దినమంతా కొలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఆయన్ని మర్చిపోయావనుకో, ఆయన నిన్ను మర్చిపోతాడు, వదిలేస్తాడు. నీవు అందుకని ఆయన వదిలేయకుండా, ఆయన మర్చిపోకుండా ఉండాలంటే నీవు ఏం చేయాలి? ఏమండి? దివారాత్రులు కూడా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనము వాక్యం విన్నాం కదా, హెచ్చరికలు. నీటి కాలువలను ఎవరబడిన నాటబడిన చెట్టు. ఏమండి? మరి దేవుని బిడ్డలైన వారు మరి ఎలా ఉంటారు? నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందంటే దివారాత్రులు ధ్యానించేవారు. దేవుని వాక్యము ఎవరన్న నాటబడిన చెట్టు ఫలించినట్లుగా మనము మన నిత్య జీవితంలో ఫలిస్తాం.
అయితే ఈ దినమున నేను ఒక మాట, యేసు ప్రభు వారు చెప్పిన మాట, సంగమునకు యేసు ప్రభు వారు చెప్పిన మాట నేను మీతో చెప్పాలని రాత్రి చాలా సమయం ప్రార్థించాను, కనిపెట్టాను, గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాము. వారి దేవా, రేపు జరగబోయే ఆరాధన నీ మహిమార్థమై జరిగించి అందరూ రావాలి ప్రభువా, ఎవరు రాకుండా ఉండకూడదు, అందరూ రావాలని చెప్పి చాలా పట్టుదలతో ప్రార్థన చేశాం. సంఘము నిమిత్తమై ముఖ్యంగా సంఘం బలపడాలి. వెనకబడిపోతున్నారు. 2 నెలలైనా 3 నెలలైనా సంస్కారము తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందో ఇక్కడ వాక్యము ద్వారా మరి దేవుడు మాట్లాడబోతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము చదవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. ఏది? నిసారమైపోయిన ఉప్పు. ఉప్పు అంటే తెలుసండి, రుచి. చాలా మంది రుచి అంటారు. చక్కగా బిర్యానీ చేసుకుని అందరూ ఉప్పేసుకోకపోతే అది ఎంత చక్కని బిర్యానీ అయినా వాసన అంటే రావచ్చు, కానీ ఏమండి, ఉప్పేయకపోతే అది నోట్లో కూడా ఇంత కూడా పెట్టుకోలేము. రుచి ఉండదు. రుచి ఉండదు. ఎంత విలువైన బిర్యానీ అయినప్పటికీ, అది ఎంత మంచి పదార్థం అయినప్పటికీ ఉప్పు లేకపోతే అది ఎవరు కూడా భుజించలేరు. ఉప్పు, ఏమండి, ఉప్పుని ఎంతమంది చూశారు చెప్పండి అమ్మా? ఉప్పే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అండి, ఈయనకి తెలియదంట. జాన్ అమ్మ, 1 కేజీ ఉప్పు ఇచ్చి పంపించు వెళ్ళేటప్పుడు. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుందండి? ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు మీద నుంచా అమ్మా? సముద్రపు నీటి నుండి. ఎక్కువ మద్రాసులో ఉప్పు మడులు ఉంటాయి. ఉప్పు మళ్ళు, మనము మడులు అంటే రాగులు, వడ్లు ఇవన్నీ వేసుకోవటానికి మడి కడతారు. ఆ మడి చక్కగా తయారు చేసి ఆ మడిలో నీళ్లు వదులుతారనమాట. సముద్రపు నీళ్లు. సముద్రములో నుండి ఆ నీళ్లు తీసుకొచ్చి వాటిని ఈ మడిలో మడికి మళ్ళు కడతారు. ఇటువంటి మంచి ఎండలు వచ్చినాయంటే చక్కగా ఆ మడి యజమానికి మంచి ఆదాయము. వారు లారీలు మూటలు కట్టి ఆంధ్ర రాష్ట్రమే కాదు, కర్ణాటక కానీ తమిళనాడు ఎలాగ దొరుకుతుంది అక్కడే కాబట్టి అన్ని ప్రాంతాలకు సప్లై చేసేది ఈ మద్రాసులో నుండి. అంటే చెన్నై మహాసముద్రం ఉంది, కాకినాడ ఉంది, వైజాగ్ ఉంది. కానీ అక్కడ ఎక్కువ చేపలు పట్టుకుంటారు, కానీ ఈ మళ్ళు తక్కువ. మళ్ళు అనేవి ఉండవు అక్కడ ఎక్కువగా ఉంటాయి. మంచి శ్రేష్టమైన తెల్లటి ఉప్పు కావాలంటే ఆ నీరు బాగా ఫిల్టర్ కట్టి ఆ నీళ్లను ఆ మడులకు వదులుతారనమాట అండి. ఆ ఉప్పు బాగా దాన్ని శుద్ధి చేసి
దాన్ని తెల్లగా వచ్చేలాగా, తెల్ల ఉప్పు అంటే అందరికీ ఇష్టము, నల్లగా ఉంటుంది, మట్టితో ఉంటుంది. అది పెద్దంత మరి ఫిల్టర్ చేసింది కాదు. దాన్ని వాడటం కూడా ఎవరు కొనుక్కోరు. ఏదైనప్పటికీ ఉప్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుండి వస్తుంది. ఏమండి? మరి ఉప్పును గురించి యేసు ప్రభు వారు ఈ మాట, మీరు ఉప్పై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఎవరితో చెప్పాడో తెలుసండి? సంఘమునకు, లోకానికి కాదు. లోకానికి చెప్పలేదు, సంఘానికి చెప్పాడు. సంఘములో చేర్చబడిన వారు, బల్లలో పాలు పొందేవారు మాత్రమే. బల్లలో పాలు పొందని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పరిస్థితి ఏమిటంటే వారు ఉప్పు నిసారమైపోతుంది. అక్కడ కింద అన్నాడు కదా, ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును. ఉప్పు కొన్నిసార్లు నిసారం అంటే ఉప్పుదనం ఉండదు. ఎంత ఉప్పు వేసినా అదేమి రుచి ఇవ్వదు. అటువంటి దాన్ని ఎవరు కూడా వాడరు. అది బయట పాడవేయబట్టానికే గాని అది దేన్ని ఎవరు వాడరు. అది సంచుల్లో వేస్తే సంచుల్లోనే, గోను సంచుల్లోనే వేస్తారు. ఏ పాత్రలోనూ వేయరు. ఎందుకంటే ఉప్పు తినేస్తుంది ఏ పాత్రలో వేసినా. అందుకని మరలా అంగడోడు ఏం చేస్తాడో తెలుసండి? అన్ని పప్పు దినుసులన్నీ లోపల పెట్టుకుంటాడు, ఈ ఉప్పు మాత్రము బయట పెడతాడు. ఎందుకంటే దానిలో నీరు గారిపోయేది ఉంటుంది, నీరు గారే లక్షణం ఉంటుంది. అది పనికి రాకుండా పోతుంది అన్నమాట, నీరు గారిపోయిందంటే. ప్రేమైన వారలారా, ఇక్కడ 7 ఉప్పు యొక్క లక్షణాలు చెప్పాలని రాత్రి దేవుని ఆత్మ ప్రేరేపించింది. చెప్పాను కదా, చాలాసేపు ఏ వాక్యం చెప్పాలి, ఏదో వాక్యం సిద్ధపడ్డాను చెప్పుదామని, కానీ నడిపింపు రావట్లేదు. ప్రార్థన చేశాను, దేవా రేపు నీ ప్రజలు వస్తారు, నీ ప్రజలకు ఏం చెప్పాలి? దేవుని నీ వాక్యము వారికి తెలియజేయాలి కదా. నీవు నాకు ముందు బోధిస్తే నేను ఆ వాక్యాన్ని నేను అనుభవించి అది నీ ప్రజలకు తెలియజేస్తాను. నాకు బోధించు ప్రభు అని రాత్రి 11 గంటల వరకు మెలకువగా ఉండి మరి సిద్ధపడతా ఉన్నాను, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. చివరికి దేవుడు చక్కని వాక్యాన్ని నాకు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట. ఆ క్రింద ఇంకొక మాట ఉంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరండి వెలుగైన వాళ్ళు? వెలుగైన వాళ్ళు ఎవరు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడంటే వెలిగింపబడిన వారు మాత్రమే. బాప్తీసం తీసుకోని వాళ్ళు ఏమి, వాళ్ళు అసలు వెలిగింపబడలేదన్నమాట అండి. నీవు దేవుని పని ఎంత పని చేసినా నీవు చీకటే. నీవు దేవునికి వెలుగుగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలంటే యేసయ్య వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగును మనం పొందుకోవాలి, ఆ వెలుగును మనం పొందుకోవాలి. సూర్యుని యొక్క వెలుగు మనం చూస్తున్నాము. ఆ సూర్యుని యొక్క వెలుగు రాత్రి చంద్రుడి మీదకి పడుతుంది అనమాట. ఆ కిరణాలు చంద్రుడి మీద పడినప్పుడు ఆ చంద్రుడు ప్రకాశిస్తాడు. భూమి మీద కిరణాలు, వెలుగు కిరణాలు, అసలు చంద్రుడిలో ఏమీ వెలుగు లేదు. చంద్రుడిలో ఒట్టి గోళం అంతే.
అది వెలిగింపబడి కొంచెం కూడా వెలుగు లేదు. నక్షత్రాలు కూడా అంత పెద్ద పెద్ద నక్షత్రాలు, భూమి కంటే పెద్దగా ఉంటాయట నక్షత్రాలు. వాటికి కూడా వెలుగు లేదు. ఈ యొక్క సూర్యుని వెలుగు ఆ నక్షత్రాలు తీసుకుంటాయి. ఆ కాంతి వాటి మీదకి వెళ్ళినప్పుడు అవి చక్కగా ప్రకాశిస్తాయి. అలాగే చంద్రుడి మీదకి సూర్యుని యొక్క కిరణాలు ప్రకాశించినప్పుడు చంద్రుడు వెలుగునిస్తాడు. ప్రియమైన వారులారా, యేసయ్య కిరణాలు మన మీద, ఆయన కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడు మన దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మహిమా స్వరూపి అయిన ఆయన్ని మనం అసలు చూడలేము. ఆయన రూపాన్ని మనము చూడలేము. పాత నిబంధన గ్రంథములో ఆయన నీడను చూశారు కానీ ఆయన ముఖాముఖిగా చూసి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరండి. అర్థమైందా? మోషే దేవా, నేను నీ ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నానని చెప్పి మోషే అడిగాడు. దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, నీ వెలుగును, నీ ముఖాన్ని చూడాలని ఆశిస్తున్నానంటే మోషే కూడా చూడలేకపోయాడు. 40 దినాలు ఆ సీనాయి పర్వతం మీద ఆ దేవునితో గడిపాడు. అయితే దేవుని యొక్క నీడ, ఆ నీడ వెనక ఆయన నీడను చూశాడు కానీ ఆయన ముఖాన్ని చూడలేదండి. ఎందుకంటే ఈ సూర్యుని వెలుగే మనము చూడలేము. కాసేపు అలాగ సూర్యుని వైపు చూడండి, ఏమవుతుంది? కళ్ళు మీరు కనబడవి. కాసేపటికి గుడ్డోళ్ళగా కళ్ళు కనబడవు. మళ్ళా ఓ 10 నిమిషాలు సమాయించుకున్న తర్వాత అప్పుడు కనబడుతుంది. ఎందుకంటే మసకలు వచ్చేస్తాయి, కళ్ళంటా నీళ్లు వచ్చేస్తాయి, ఆ యొక్క వెలుగును చూడలేము. మరి కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన ఆ దేవుణ్ణి చూడాలంటే ఎవరి వల్ల కాదు. దేవదూతలు కూడా ఆ వెలుగు చూడలేక ఏమండి రెక్కలతో కప్పుకుంటాయంట. ఆయనను చూడలేక, ఆ వెలుగును, ఆయన యొక్క వెలుగు చూడలేక. అయితే యేసు ప్రభు వారు వెలుగంతటిని పరలోకములో విడిచిపెట్టి ఆయన సామాన్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీలాగా నాలాగా ఆయన సామాన్యుడిగా లోకములో మనుషుడు అనుకున్నారు. ఆయన మానవుడే గాని దేవకుమారుడని ఎవరు అనుకోలేదు. అలాగ అనుకుని ఉంటే ఎవరు సిలువ వేయకపోదురు. ఆయన ఏమన్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగుగా వచ్చానని యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి చెప్పాడు. ఆయన వెలుగు. ఆ వెలుగు ఎవరి మీదకి? ఆయన బిడ్డలైన, ఆయనను వెంబడిస్తున్న మన మీదకి మరి ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన వెలుగును పొందుకుని మనము లోకానికి వెలుగై ఉండాలి అని చెప్పన్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ సంగతి తర్వాత ఇంకోసారి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మీరు లోకమునకు ఏమై ఉన్నారండి? ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పుగా ఉంటేనే అందరికి ఉపయోగము. ఉప్పు నిసారం అయితే అయిపోతుందండి. ఎందుకంటే 4 వారాలు కంటిన్యూగా నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉండు, నీవే అయిపోతావు, నిసారం అయిపోతాయి. నీ బతుకెంత నీ చీకటమయమైపోతుంది. నీలో మరి దేవుని యొక్క రుచి, ఉప్పుదనము మనలో ఉండదు. ఏమైపోద్దంటే నిసారము అంటే సారము లేని దాన్ని నిసారం అంటారు. అయితే ఆ నిసారమైన దాన్ని గురించి పక్కన పెడదాము. ముందు ఏమండి ఉప్పు అనేది దాని గురించి
7 లక్షణాలు ఇక్కడ ఉన్నాయండి. మొదటిది, సముద్రము నుండి ప్రత్యేకించబడింది ఈ ఉప్పు. మనం ఇందాకే అనుకున్నాం. ఆ సముద్రపు నీళ్లు తీసుకొచ్చి ఆ ఒడ్డున మడులు కడతారు. ఆ మడులు మరి ఉప్పు, ఆ నీళ్లు, ఈ నీరంతా ఆవిరైపోయి ఆ ఉప్పు ఏమైపోతుందంటే ఉప్పుగా మారిపోతుంది. ఆ నీరు ఎండకి ఆ నీరంతా పైకి వెళ్ళిపోతుంది. ఆ ఉప్పు మాత్రం సముద్రంలో, అంత సముద్రము ఒడ్డుకి వెళ్ళి ఉక్కుడు నీళ్లు తాగలేము. అన్ని నీళ్లు నోట్లో పోసుకుని తాగలేము. అర్థమైందా? మద్రాసు బీచ్లో ఎప్పుడన్నా వెళ్ళి మరి అక్కడ సముద్రం ఒడ్డుకి వెళ్ళేసరికి దాహం వేస్తుంది. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్లు, ఉప్పు మరి దగ్గరికి వెళ్ళేసరికి ఎటువంటి వాళ్ళకైనా దాహం వేస్తుంది. ఒక గ్లాసు, ఒక బాటిల్ కొనుక్కోవాలంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల. నీళ్లు కొనుక్కొని తాగాల, అంత సముద్రం ఉన్నప్పటికీ. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నా వాక్యం ఏమంటే సముద్రము నుండి ప్రత్యేకించబడాలి. మొదటి కొరింథీ పత్రిక చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి కొన్ని మాటలు చూద్దాం. చదవమ్మా. మీరు అవిశ్వాసులతో, మీరు అంటే ఉప్పు అని ఎవరినైతే యేసు ప్రభువు వారు మీరు ఉప్పై ఉన్నారు అని ఎవరినైతే అన్నాడో వారి విషయంలో చెప్తున్నాడు. మీరు, అందరూ కాదండి, అందరూ కాదు. యేసు ప్రభు సంఘానికి చెప్పాడు, సంఘములో సభ్యురాలకి చెప్పాడు, సభ్యునికి చెప్పాడు. కనుక మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా అంటే జతగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏమి సంబంధము? నీతి దుర్నీతి. దేవుని అనుసరించిన వారికి నీతి కలుగుతుంది. దేవుణ్ణి ఎవరైతే అనుసరించారో వారు దుర్నీతిలో ఉన్నారన్నమాట అండి. అందుకనే వారు వెంటనే ఆ దుర్నీతి నుండి నీతిలోనికి రావాలి. అప్పుడు వీరు కూడా ఉప్పని పిలువబడతారు. సరే, ఇక్కడ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? సాంగత్యం లేదు. దుర్నీతే, నీతి నీతే. వెలుగుకు చీకటికి ఏం పొత్తు? ఏమిటి? చీకటి కాసేపు లైట్ ఆరిపోయింది అనుకోండి, మరి రాత్రులు చీకటి అంటేనే చీకట్లో ఉండగలమా? వెంటనే క్యాండిల్ వెలిగించుకుంటాం. ఇంతకుముందు ఈ కిరసనాల బుడ్లు ఉండేవి, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే కరెంట్ లైట్లు వచ్చేసాయి కాబట్టి వాటితో పని లేదు. కిరసనాయలు కూడా అవసరం లేదు. ఇంకా క్యాండిల్స్ పెట్టుకుంటారు. లైట్ ఆగిపోతే క్యాండిల్స్ వెలిగించుకుంటారు. అయితే ఆ చీకటి, ఈ క్యాండిల్ వెలిగించగానే చీకటి ఏమైపోతుంది? అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేదేమి లేదు. చీకటి పారిపోతుంది. వెలుగు ముందు చీకటి ఉండలేదు. చీకటి ఉన్నది అనంటే వెలుగు లేదన్నమాట. వెలుగు నీ జీవితంలో ఆయన నిన్ను వెలిగించాడు. క్రీస్తు యొక్క వెలుగు నీ మీదకు వచ్చింది. నీవు వెలిగింపబడ్డావు. చీకటి వెలిగింపబడిన ఈ యొక్క వెలుగు ముందు చీకటి నిలబడలేదు. కనుక ఇక్కడ చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి ఏం పొత్తు? చీకటే, వెలుగు వెలిగే. నువ్వు వెలుగై ఉన్నావని చెప్పాడు. నీవు చీకటి అయి ఉన్నావని చెప్పలేదు. ఎక్కడైనా బైబిల్లో ఏమన్నా మీ బైబిల్లో ఉందేమో మీరు చీకటి అయి ఉన్నారని. ఎవరిని అన్నాడంటే
దేవుని మార్గములో లేని వారిని, వారు చీకటై ఉన్నారు. ఎవరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీవు వెలుగై ఉన్నావంటే దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. నీవు దేవుని యొక్క యేసయ్య వెలుగు పొందుకున్నావు. అంతేకాదు క్రీస్తుకును బెలియాజుతో ఏమి సంబంధము? క్రీస్తుకును సాతానికి ఎక్కడ కూడా మరి క్రీస్తే సాతాను సాతానే. చాలా మంది అనుకున్నారు ఆ దినాల్లో ఈయన సాతాను ప్రభావంతో సాతాను యొక్క శక్తితో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని శాస్త్రులు పరిచయులు అనుకున్నారు. దానికి కూడా సమాధానం చెప్పాడు యేసయ్య. ప్రేమైన వారలారా, సాతాన్ని వెళ్ళగొట్టదు, ఇంకా కొన్ని సాతానులను ఆకర్షించుకుంటుంది సాతాను. రండి నాతో పాటు మీరు కూడా ఈ యొక్క ఇంటిలో ప్రవేశించండి, ఇంకా చీకటమయము చేయండి అని చెప్పి అంటాడు. ఎప్పుడన్నా నువ్వు దేవుని సన్నిధికి దూరం అయ్యావనుకో, నీ జీవితంలోకి వెలుగెళ్ళిపోయి చీకటం ఆవరిస్తుంది. ఆ యేసు ప్రభు చెప్పాడు, ఒకసారి రక్షింపబడిన వాడు ఏమండి చక్కగా ఇల్లు ఊడ్చబడి శుభ్రం చేయబడి ఖాళీ చేయబడింది. ఏదన్నా ఒక ఇల్లు వాడికి ఇచ్చేవారు ఏం చేస్తారమ్మా? వినండి, అర్థం అవటానికి ఇవన్నీ చెప్తున్నాను. చక్కగా మరి పెయింట్లు అయితే పెయింట్లు వేసి, సున్నాలు వేసి, శుభ్రంగా కడిగేసి, ఆ ఇల్లు శుభ్రంగా నీట్గా ఎవరైనా బాడుకు వచ్చేవాళ్ళు చూడగానే చాలా బాగుంది, ఇల్లు మంచిగా కనబడుతుంది అని చెప్పి ఇంటిలోకి రావటానికి ఇష్టపడతారు. అదే ఎక్కడిది అక్కడ మబ్బుగా ఉంటే ఇల్లేం బాగోలేదు, వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, రక్షింపబడిన తర్వాత నీట్గా శుభ్రంగా ఊడ్చి శుభ్రంగా ఉన్నప్పుడు యేసయ్యను ఆ ఇంటిలోనికి పిలుచుకోవాలి. యేసయ్యను ఆ ఇంటిలోనికి పిలుచుకోవాలి. యేసయ్య రాకుండా ఉన్నాడనుకోండి, ఇంకా ఈయన ఏదో ఇంకా ఆ ఇంటిలో చీకటి ఇంకా ఉంది, ఇంకా ఏదో పొరపాటు ఉంది, అందుకనే ఆయన రావట్లేదు. ఆ ఇల్లు యేసయ్యకు యోగ్యమైనదిగా ఉంటేనే ఆ ఇంటిలోకి వస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి, నీటిగా శుభ్రంగా ఊడ్చబడి ఉన్న ఇంటిలోనికి మొదట వెళ్ళిపోయిన ఆ దయ్యము, ఆ సాతాను వెళ్ళిపోయి తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంటిలో కాపురం పెడుతుంది అనమాట. అందుకనే అమ్మా, ఎప్పుడు దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధికి రండి. రక్షింపబడ్డారు, మీరు వెలిగింపబడ్డారు. మళ్ళా మీరు చీకటిగా మారిపోకూడదు, మీరు వెలుగులో ఉండాలి. యేసయ్య వెలుగై ఉన్నాడు, వెలుగులోనే ఉండాలి కానీ చీకటి. ఈ వెలిగింపబడి రక్షింపబడి ఈ అమ్మ ఉన్నదనుకోండి, మీరు మంచోళ్ళే. ఒక్కోసారి చెప్తున్నాను, మీలో కూడా ఉన్నారేమో చూసుకోవటానికి దేవుడు ఆత్మ చెప్తా ఉన్నాడు. పక్కింటోళ్ళు ఎవరైనా వచ్చి పిన్ని గారు లేకపోతే అక్కయ్య గారు చెల్లెలు గారు ఏదో వంక వేసుకుని, ఇవాళ కొత్త సినిమా వచ్చిందంట, కొత్త సినిమా అంటే చాలా మంది వెళ్ళిపోతున్నారు అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను రాను, అది కాకపోయినా నేను దేవుణ్ణి నమ్ముకున్నానంటే, దేవుణ్ణి నమ్ముకుంటే ముందులండి, ఒక్కసారి రండి, ఒక్కసారి వచ్చి నేను కావాలంటే నేను ఛార్జీలకు నేను డబ్బులు పెట్టుకుంటాను, ఆటోకు కూడా పెట్టుకుంటాను అని చెప్పి బలవంతం చేసి తీసుకెళ్ళింది అనుకోండి. ఆమె బలవంతం చేసిందని ఈ అమ్మ వెలిగింపబడిన ఈ అమ్మ వెళ్తుందా అండి? వెళ్తారు. ఆ అమ్మ బలవంతంగా మరి అయ్యా జ్ఞాను ఎవరన్నా అయ్యా నేను మానేశాను, తాగటం మానేశాను అంటే, మునుపు తాగేవాడు కదా, ఒక్క సుక్క తాగదు కానీ రా అని చెప్పి మాతో పాటు రా, కంపెనీకి రా,
నువ్వు తాగపోతే తాగపోయావు కానీ కంపెనీకి రా అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడ అందరూ తాగుతుంటే నేను తాగలేదనుకోండి, ఏమయ్యా నువ్వెందుకు తాగలేదంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను తాగనండి, నేను మానేశాను అంటే, అబ్బాయి ఈసారికి కొంచెం తాగని వీళ్ళ బలవంతం చేసినందుకు ఏమండి వాళ్ళు బలంతా ఫ్రీగా పోయిస్తా ఉన్నారని పెనాయిల్ తాగేస్తారా? ఏమా పెనాయిల్ తాగుతారా? పెనాయిల్ తాగితే కడుపు ఉడిగిపోతుంది, పాడైపోద్ది. ఈ సారా తాగినా పాడైపోతుంది. బుద్ధిమంతులు ఎవరో దాన్ని మానేస్తే ఉత్తమము, వారైనా బతుకుతారు కొన్నాళ్ళు. ఈ తాగి లోపల లివర్ తినేస్తుంది, గుండెకాయలు తినేస్తా ఉంది, ప్రేగులు తినేస్తా ఉంది. ఏమా మరి అన్ని పార్ట్లన్నీ కూడా విలువైన పార్ట్లన్నీ తాగి పాడు చేసుకుంటున్నారు. ఎవరైతే దేవుని ఆలయముగా నీ హృదయాన్ని ఉంచుకుంటారో, ఈ హృదయంలో ఇంకా దేవుడు ఉండాలంటే ఈ హృదయంలో ఏమి ఉండకూడదండి. నాకున్నాడు, తాగినవాడు అంటాడు నా మధ్యలో ఉన్నాడు అని చెప్పి యేసయ్యను గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఎందుకుంటాడండి? ఆయన దుర్నీతి దగ్గర ఉంటాడా? చెడుగు దగ్గర ఉంటాడా? దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటాడు. కనుక నేను వారిలో నివసించి సంతరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆయన ప్రజలుగా ఉన్నారటండి. కనుక ఆయన ప్రజలైన మీరు ఏమై ఉండాలి? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్యన? లోకస్తుల మధ్యన నీవు బయలు వెడలి బయటికి వచ్చి నీవు ప్రత్యేకముగా ఉండాలి. సముద్రములో నుండి నీళ్లు తీసి ఆ మడిలో, ప్రత్యేకమైన ఆ మడిలో పెట్టినట్లుగా మనము లోకములో నుండి తీసి దేవుని ఆలయంలో మనము చేర్చబడ్డాము, దేవుని మందిరములో చేర్చబడ్డాము మనము. కనుక ఏమంటున్నాడంటే అక్కడ అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. నీవు దేవునికి మహిమ తెచ్చివాడవుగాను నీవు ఉండాలని చెప్పి ఇక్కడ మరి చివరిగా ఉప్పు నిస్సారమైతే అది ఏమవుతుందట? బయట పారవేయబడుతుంది. నీ జీవితం కూడా యేసయ్య లేకపోతే నిస్సారమే. ఇక నీవు దేనికి పనికిరావు, దేనికి ఉపయోగం ఉండదు. ఇటు దేవునికి పనిచేయవు, లోకానికి పనిచేయవు. దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నీకు అర్హత లేదు. బయట పారవేయబడి మనుషుల చేత సొక్కబడితే గాని దేనికి పనికి రాదు. అందుకనే మీరు లోకములకు ఏమై ఉండాలి? ఏముండాలి? ఉప్పై ఉండాలి. మరి అలాగుందామా? యేసయ్యా నీవు చెప్పినట్లుగా లోకానికి ఉప్పుగా నన్ను మార్చు నాయన. నాలో ఉన్న నిసారము తొలగించు ప్రభువా అని చెప్పి మనము వేడుకుందాం, ప్రభువుని అడుగుదాం. మన జీవితం వలన ఇతరులకు ఉపయోగం ఉండాలి. ఈ ఉప్పు ఇతరులకు ఉపయోగమునిచ్చేది. అర్థమైందండి? ఎక్కువ చాలా మందికి ఇళ్లలో ఉప్పు తక్కువైతే పక్కింటికి వెళ్ళి ఉప్పు తెచ్చుకుంటారు. ఏమండి? ఉప్పులు అనేవి సహజంగా పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటారు. పప్పు తెచ్చుకోకపోయినా ఉప్పు మరి ఇతరులకు నువ్వు ఉప్పుగా ఉండి నీ మాటల వల్ల వాళ్ళు మేలు పొందేవారుగా ఉండాలని చెప్పి దీని యొక్క అర్థము. అందుకనే మీరు లోకమునకు ఏమై ఉండండి? ఉప్పై ఉండండి.
కనుక లోకానికి యేసయ్య చెప్పినట్లుగా మనము లోకానికి ఉప్పుగా ఉందాము. దేవుడు ఈ మాటలు మన వినికిడలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఆరాధన ఇంతవరకు నీ మహిమార్థమై జరిగించుకొని ఉన్నావు. నీవు తెలియజేసిన ఈ మాటలు నాయనా సంఘానికి తెలియజేసినాను. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తెలియజేశారు. అవును నాయనా, మేము నాయన లోకానికి ఉప్పుగా నాయన అనుకుంటూ మేము ఇతరులకు ప్రయోజనకరముగా లేకపోతే నాయన మా వల్ల ఉపయోగం ఏమీ లేదు. నాయన మా ప్రభువా, మేము నీవు చూపిన ప్రేమ, నీవు చూపిన సహోదరుల ప్రేమ నాయన మేము ఇతరులకు చూపించి నాయన నీ యొద్దకు మేము ఆకర్షింపచేసే అట్టి కృప నాయన మాకు దయచేయండి. ఇష్టపడిన వాక్యం ప్రతి వారి హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాము. మా ప్రభువా, మా దేవ, మాలో ప్రత్యేకమైన జీవితాన్ని మీరు మాకు కలుగచేసి కాపాడవలసిందిగా మనం చేస్తున్నాం. మీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను, దశమ భాగములు ఆయన ఏమేమి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో సమర్పించినారో వారిని నాయన 30 60 100 ప్రతిఫలం ఇచ్చి మీరు ఆశీర్వదించండి. ఆయన భోజనాలు సిద్ధపరిచిన బిడ్డను మరి దీవించండి ప్రభువా. రాజా అనేక రెట్లు ప్రతిఫలము నాయన మీరు కలుగు చేయండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు కదా, దానికంటే శ్రేష్టమైన భోజన పదార్థాలు ఆయన సిద్ధపరిచి ఉండగా ఆయన వాటిని ఆశీర్వదించండి. వాటిని సిద్ధపరుస్తున్న బిడ్డలు పొయ్యి దగ్గరుండి ఎంతో కష్టపడుతున్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి, సహాయం చేయమని ఈ యొక్క నెలంతా కూడా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. స్తుతి మహిమలు నీకే ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. స్తుతి మహిమలు ప్రభువా, నిత్యము నిన్నే కొనియాడేదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ఆయనను స్తుతించున్న ప్రాణం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క నిత్య సహవాసము కూడొచ్చిన మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.